హలో ఫ్యామిలీస్, నా డే ఎలా స్టార్ట్ అయిందంటే అదే అండి, రాగి ముద్ద చేస్తున్నా. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక చిన్న గ్లాస్ రైస్ తీసుకున్నా అండి. రైస్ శుభ్రంగా కడిగి తర్వాత స్టవ్ మీద పెట్టి గిన్నె తగినంత వాటర్ పోసిన తర్వాత రైస్ మనం వండుకోవాలండి. వండుకున్న తర్వాత నీళ్ళు ఎక్కువైతే పక్క గిన్నెలో నీళ్ళు కొంచెం తీసేసి రాగి పిండి కొంచెం కొంచెం వేసి మనం ముద్దలాగా వండుకోవాలి. పైనుంచి నీళ్ళు తక్కువ అయితే చల్లుకోవచ్చండి. ఇలా వండుకున్న దాన్ని ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. ఒక 20 మినిట్స్ ఉడకనివ్వాలి. 20 మినిట్స్ ఉడికిన తర్వాత నేను ఒక్కదాన్నే ఉన్నానండి వీడియో చేయడానికి. నాకు ఎవరు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు ఇంట్లో. ఒక్కదాన్నే చేసుకొని వీడియో తీసుకుంటా చేసుకోవాలి. అందుకని నీళ్లు తక్కువైనాయని రాగి పిండిలో మరి కొంచెం నీళ్లు పోసుకున్నాను. ఉప్పు కూడా వేసి బియ్యం ఉడుకుతున్నప్పుడే ఉప్పు వేసేసి ఈ రాగి పిండిని మనం రాగి ముద్దని, రాగి సంగటి అంటారు కదా, ఇలా తయారు చేసుకోవాలి. ఇది చేయడం కూడా పెద్ద పనేం కాదండి. ఎంతో టేస్టీగా, హెల్తీగా, ఈజీగా, క్విక్గా కూడా అయిపోతుంది. మనము కొంచెము ఒక్కలమే అయినా సరే కొంచెం పేషెన్స్గా ఉండి ఇలా చేసుకోవాలండి. ఇది ఎంతో హెల్త్కి చాలా మంచిది రాగి సంగటి. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలా చేసి పెట్టండి. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఈ రాగి సంగటి ఎవరైనా తినొచ్చండి. రాగి పిండితో మనం ఇలా రాగి సంగటి చేసుకోవడం వల్ల బోన్స్ హెల్తీగా ఉండడానికి అండ్ బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి రాగి పిండి చాలా హెల్ప్ అవుతుందండి. మీరు కూడా మీ ఫ్యామిలీతోటి ఇలా చేసి ఎంజాయ్ చేసి ఎలా టేస్టీగా చేసుకొని మీరు ఎంజాయ్ చేయండి అండ్ హెల్తీగా ఉండండి. ఇది చేసుకోవడం కూడా సింపుల్ అండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఇది చేసుకోవడం కూడా పెద్ద ఒక హాఫ్ అన్ అవర్ టైం కూడా పట్టదు. 25 మినిట్స్ అంతే పడుతుందండి. ఇలా వండుకున్న దాన్ని మనం చక్కగా వేడివేడిగా ఇది చేయడానికి ముద్దలు చేయి కాలుతుంది కాబట్టి నేను ఒక గిన్నెలో వేసి కొంచెం చల్లారిన తర్వాత చేయితోటి ఇది ఉండలాగా చేసి సర్వ్ చేసుకోవడమే. ఇది ఎంతో హెల్తీ అండ్ టేస్టీ. మీ ఫ్యామిలీతో మీరు కూడా ఈ రాగి సంగటి మనం ఏ కర్రీలో అయినా తినొచ్చండి. చికెన్, మటన్, ఫిష్ ఏ కర్రీలో అయినా తినొచ్చు. నాన్ వెజ్ కర్రీలో ఇంకా బాగుంటుంది. వెజ్ కర్రీలో కూడా పర్వాలేదు.